ఫ్రెండ్స్, క్లాట్ ఎగ్జామినేషన్ రాద్దాం అనుకున్న స్టూడెంట్స్, 10th అయిన తర్వాత ఇంటర్తో పాటు క్లాట్ ఎగ్జామ్ రాద్దాం అనుకున్న వాళ్ళు, ఇంటర్ అయిన తర్వాత 1 year లాంగ్ టర్మ్ క్లాట్ కోచింగ్ తీసుకునే వాళ్ళ గురించి ఈరోజు వీఆర్ మేకింగ్ దిస్ వీడియో. అయితే ఇందులో శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో మన క్లాట్ కోర్ టీమ్, క్లాట్ ఫ్యాకల్టీ నాతో ఉన్నారు. సో స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ సైడ్, మణికాంత్ సార్ అండ్ రంజిత్ సార్ స్టాటిక్ జీకే అంటే పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ హ్యాండిల్ చేస్తారు. అలాగే వీ హ్యావ్ ఫ్యూ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఫర్ కరెంట్ అఫైర్స్. అలాగే సుబ్బయ్య సార్ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్ ఫ్యాకల్టీ, అండ్ సంతోష్ సార్ క్యూటీ యాప్టిట్యూడ్ అర్థమెటిక్ ఫ్యాకల్టీ, అండ్ కళ్యాణ్ లా ఫ్యాకల్టీ. లాలో కొన్ని టాపిక్స్ హ్యాండిల్ చేస్తారు, అలాగే కరెంట్ అఫైర్స్ హ్యాండిల్ చేస్తారు. లాలో ఇంకొన్ని టాపిక్స్ని అడ్వకేట్స్, హైకోర్టు కూడా వచ్చి చెప్తూ ఉంటారు క్లాసెస్ని. అలాగే వీ హ్యావ్ శ్రీనివాస్ సార్, an expert of English and critical reasoning faculty, and Ranjit sir, as I told you. So అలాగా క్లాట్ ఎగ్జామ్లో ఉన్న అన్ని సెక్షన్స్, క్లాట్ ఎగ్జామ్ అనేది 2 hours-లో 120 మార్క్స్ ఉంటుంది. అందులో సెక్షన్స్ ఇంగ్లీష్, క్రిటికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, అర్థమెటిక్, స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ లీగల్ రీజనింగ్ ఇవి ఉంటాయి. సో ఈ సబ్జెక్ట్ గురించి ఎలా ట్రైన్ చేస్తాం స్టూడెంట్స్ని? 2020లో క్లాట్ ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది. అంతా కూడా కాంప్రిహెన్షన్ బేస్డ్ క్వశ్చన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఇటువంటి క్వశ్చన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాము? లాస్ట్ 5 years నుంచి కూడా శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో ఇంటర్ ప్లస్ క్లాట్ తీసుకున్న స్టూడెంట్స్కి అయినా, లాంగ్ టర్మ్ క్లాస్ స్టూడెంట్స్కి అయినా కూడా మంచి ర్యాంక్స్ రావడానికి కారణం ఏంటి, మా కరికులం కానీ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అనేది కూడా విల్ బి డిస్కసింగ్ ఇన్ దిస్ వీడియో. సో లెట్ us ఫస్ట్ స్టార్ట్ విత్ లీగల్ రీజనింగ్. సో అయితే కళ్యాణ్, లీగల్ రీజనింగ్ అనేది చాలా మంది ఎలా అనుకుంటారంటే సిఆర్పిసి, సిపిసి, ఐపిసి, ఐఈఏ, ఆర్బిట్రేషన్ యాక్ట్, కాంట్రాక్ట్స్ యాక్ట్, ప్రతి యాక్ట్ మీద కొంచెం డీప్ వెళ్ళాలేమో, యాక్ట్స్ ఎక్కువ నేర్చుకోలేమో, క్లాసెస్ అన్ని గుర్తుంచుకోలేమో అనే ఫీలింగ్ ఉంటారు. బట్ క్లాట్ ఎగ్జామ్ టెస్ట్ చేసేది స్లైట్ డిఫరెంట్. సో క్లాట్ ఎగ్జామ్లో లీగల్ రీజనింగ్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, లాస్ట్ 5 years ఎలా ఇవాల్వ్ అయింది, దానికి మనం ఎలా ట్రైన్ చేస్తాం మన స్టూడెంట్స్ని అనేది ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. సార్, జనరల్గా లీగల్ రీజనింగ్ లేదా లీగల్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్కి త్రూ అవుట్ ద ఇండియా ఏం చేస్తారంటే జస్ట్ ఏదో బై హార్ట్ చేయాలి లేదా గుర్తు పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు. కానీ మీరు ప్యాటర్న్ మారిన కొత్తలోనే ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అదేంటంటే సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్లో కూడా పిల్లలకి ఒక అవగాహన వచ్చేలాగా క్లాస్ చెప్పిన తర్వాత దాని మీద వెంటనే ప్రాక్టీస్ చేయమని చెప్పారు. ఉదాహరణకి లా ఆఫ్ కాంట్రాక్ట్స్ చెప్పేసిన వెంటనే ఆ టాపిక్స్ పైన ఒక ప్రాక్టీస్ షీట్ ఇవ్వడం, సాల్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకోవడం, వాళ్ళు సాల్వ్ చేయడానికి ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్స్, టిప్స్ చెప్పడం నేర్పించమని చెప్పారు. ఇదే ఇన్స్ట్రక్షన్ ఫాలో అవడం వల్ల మన దగ్గర స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ 32కి ఖచ్చితంగా 30 మార్క్స్ ఎప్పుడు స్కోర్ చేస్తున్నారు. దీంతో పాటుగా మనం చేస్తున్న మరో పని ఏంటంటే మీరు లీగల్ కరెంట్ అఫైర్స్ అనే ఒక సెక్షన్ కూడా ప్రతి వారం కూడా చెప్పించడం జరుగుతుంది. అంటే ఈ వారం వార్తల్లో ఉన్న ఏ సెక్షన్ అయినా సరే, లేదా ఈ వారం వార్తల్లో ఉన్న ఒక యాక్ట్ అయినా సరే, లేదా కొత్తగా వచ్చిన యాక్ట్స్ అయినా సరే మీరు పిల్లలకి డిస్కస్ చేసి మళ్ళీ దానిపైన కూడా ప్రాక్టీస్ షీట్లు చేయించడం అనేది ఒక కామన్ కరికులంగా పెట్టడం జరిగింది. తద్వారా పిల్లలందరూ కూడా చాలా ఈజీగా క్లాట్ లో మంచి స్కోర్ అని, మన లీగల్ యాప్టిట్యూడ్ మంచి స్కోర్ అని చేయడం జరుగుతుంది. మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మన పిల్లలు కాన్స్టిట్యూషన్ లాని కేవలం లీగల్ ఆస్పెక్ట్ మాత్రమే కాకుండా ఇటు జీకే పాయింట్ చదువుకోవడం ద్వారా వాళ్ళకి అటు లీగల్ రీజనింగ్ లో కానీ లేదా లీగల్ జీకేలో కానీ మంచి స్కోర్ రావడానికి చాలా మంచి ఇన్పుట్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది సార్. సో శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ లో క్లాట్ కోసం ఎవరైనా పిల్లలు వస్తే కనుక వాళ్ళకి అటు కేవలం ఏదో ప్రాక్టీస్ చేస్తామని ఫీలింగ్ కాకుండా మంచి మార్క్స్ రావడానికి, స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ అవడానికి, అంటే ఇండివిజువల్ గా ఇంప్రూవ్మెంట్ అవడానికి కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇంప్రూవ్మెంట్ టిక్స్ కూడా చెప్పడం జరుగుతుంది. తద్వారా పిల్లలు మంచి స్కోర్ అనేది మన దగ్గర లీగల్ యాప్టిట్యూడ్ సెక్షన్ లో చేయడం జరుగుతుంది సార్. అలాగే కళ్యాణ్ చెప్పినట్టుగా లీగల్ రీజనింగ్ లో వాళ్ళు ఇచ్చే కాంప్రిహెన్షన్స్ లో, అంటే మనం చెప్పే క్లాసెస్ లో డిఫరెంట్ యాక్ట్స్ గురించి అందరూ ఇంపార్టెంట్ క్లాసెస్ చెప్తూ ఉంటాము. ప్రాక్టికల్ గా ఆ యాక్ట్స్ కోర్ట్స్ లో ఎలా యూజ్ చేస్తారు, అడ్వకేట్ స్పెసిఫిక్ గా దాన్ని ఎలా యూజ్ చేస్తారు అనేది కూడా చెప్తూ ఉంటాము. అడ్వకేట్స్ వస్తూ ఉంటారు, లాలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్కువగా వెయిట్ చేసి చెప్తూ ఉంటారు. దానివల్ల ప్రాక్టికల్ అప్లికేషన్ ఐడియా ఉంటుంది. అండ్ క్లాట్ ఎగ్జామ్లో బై హార్ట్ చేసి మెమరైజ్ చేసే లాంటి పాయింట్స్ ఇవ్వట్లా. లీగల్లో ఓన్లీ బేసిక్ టర్మ్స్ అర్థం చేసుకొని దాన్ని ఒక కేసులో, సిచ్యువేషన్లో ఎలా యూజ్ చేయాలనే ఇస్తున్నారు. అటువంటి థింకింగ్ని మనం డెవలప్ చేస్తూ ఉంటాం. కళ్యాణ్ లీగల్ రీజనింగ్ ఫ్యాకల్టీ కాదు, క్లాట్ ప్రోగ్రామ్ కూడా కళ్యాణ్ హ్యాండిల్ చేస్తూ ఉంటాడు, కరెంట్ అఫైర్స్ కూడా హ్యాండిల్ చేస్తుంటాడు. అందుకనే కరెంట్ అఫైర్స్ అనేవి జనరల్గా పాలిటీ, ఎకానమీ, ఎన్వైర్న్మెంట్, ఎస్ఎన్టీ, ఐఆర్ కరెంట్ అఫైర్స్ కాకుండా లీగల్ కరెంట్ అఫైర్స్ కూడా మన మ్యాగజైన్స్ ఎవ్రీ మంత్
శరత్చంద్ర జూనియర్ కాలేజ్ క్లాట్ అకాడమీ మ్యాగజైన్ లో వి కవర్ ఆల్ దోస్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఇప్పుడు లీగల్ నుంచి లెట్ us మూవ్ టు ది క్రిటికల్ రీజనింగ్. క్లాట్ లో క్రిటికల్ రీజనింగ్ అనేది చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్. చాలా మందికి అందులో మార్క్స్ తక్కువ వస్తూ ఉంటాయి. క్రిటికల్ రీజనింగ్ కి ఫ్రాంక్లీ ఒక మంచి ఫ్యాకల్టీ మెంబర్ అనేది సౌత్ ఇండియాలో ఎక్కువ లేరు అసలు. ఎందుకంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ క్లాట్ లో కాకుండా ఇంకా వేరే ఎటువంటి ఎగ్జామ్ లో కూడా లేదనమాట. సో శ్రీనివాస్ సార్ ఇస్ అన్ ఎక్స్పర్ట్ ఆఫ్ క్రిటికల్ రీజనింగ్. హీఈస్ ఎ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్సో. ఎందుకంటే క్లాట్ లో ఇంగ్లీష్ కాంపిటీషన్స్ ఎలా ఉంటాయంటే ప్యూర్ గా బిఏ ఎంఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు దాన్ని చెప్పేలా ఉండవు. ఆ ఇంగ్లీష్ లో కూడా కొంత లాజికల్ థింకింగ్ యూస్ అవసరం ఉంటుంది. క్రిటికల్ రీజనింగ్ అంటే కొంత ఇంగ్లీష్ కొంత లాజికల్ థింకింగ్ కలిపి ఉంటాయి వాడికి. సో ఇంగ్లీష్ సిఆర్ క్రిటికల్ రీజనింగ్ అనేవి ఒక కాంబినేషన్ లో ఉంటాయి. దాంట్లో కానీ బాగా స్కోర్ చేయగలిగితే క్లాట్ లో టాప్ ర్యాంక్ వస్తుంది. క్లాట్ లో ఇండియాలో 26 నేషనల్ లా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ 20 యూనివర్సిటీలో ఆల్మోస్ట్ 4,000 పైగా సీట్స్ ఉంటాయి. సో వీటిలో స్టూడెంట్స్ కానీ సెలెక్ట్ అయితే ఇంటర్ అయిన తర్వాత బిఏ ఎల్ఎల్బి 5 years ప్రోగ్రామ్ చేస్తారు. అది చేసి బయటకు వస్తే పాస్ అవుట్ అయితే ఎన్ఎల్యూస్ నుంచి బయటకు వచ్చిన స్టూడెంట్స్ కి మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. లా ఫార్మ్సే కాకుండా ఎంఎన్సీస్ లో కూడా హెచ్ఆర్ వింగ్ ఎలా ఉంటుందో, మార్కెటింగ్ ఎలా ఉంటుందో, లీగల్ సెల్ ఎలా ఉంటుంది. ఈ మధ్య లిటిగేషన్ పెరగడం వల్ల లీగల్ సెల్ ఎక్కువ మంది తీసుకుంటున్నారు. ఎన్ఎల్యూ స్టూడెంట్స్ అయితే చాలా హై పేమెంట్ త్వరగా తీసుకుంటున్నారు. కాబట్టి క్లాట్ రాసి ఎన్ఎల్యూకి వెళ్ళి బిఏ ఎల్ఎల్బి 5 years కోర్స్ చేయడం వల్ల ఒక అడ్వకేట్ గా మాత్రమే లైఫ్ ఉంటుంది అని కూడా కరెక్ట్ కాదు. మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి, మంచి ప్యాకేజ్ ఉంటుంది. ఫ్యూచర్ లో ఒకవేళ వాళ్ళు జడ్జ్ ఎగ్జామ్ రాద్దాం అనుకున్నా కూడా ఈజీగా రాయగలుగుతారు. అదర్ లా కాలేజ్ స్టూడెంట్స్ కన్నా ఎన్ఎల్యూ స్టూడెంట్స్ ఈజీగా జడ్జ్ ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతూ ఉంటారు. అండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గాని కూడా ఈజీ క్లియర్ చేయగలుగుతుంటారు. నౌ కమింగ్ టు ది క్లాట్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ క్రిటికల్ రీజనింగ్. శ్రీనివాస్ సార్, క్రిటికల్ రీజనింగ్ అనేది జనరల్ గా ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో యువర్ వన్ ఆఫ్ టాప్ ఫ్యాకల్టీ మెంబర్. క్రిటికల్ రీజనింగ్ లో జనరల్ గా స్టూడెంట్స్ ఎక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు? అసలు ఆ సబ్జెక్ట్ క్లాట్ లో ఎంత ఇన్నోవేటివ్ గా ఉంటుంది? దాన్ని హ్యాండిల్ చేయడం కోసం మీరు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు అనేది కెన్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. సో మీరు ఆల్రెడీ పాయింట్ చేశారు, లాంగ్వేజ్ స్కిల్స్ ఆర్ బీయింగ్ చేంజ్డ్. ఒకప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఒక సెంటెన్స్ ఇచ్చి స్పాట్ ద ఎర్రర్, అంటే ఫోకస్ ఇస్ మోర్ ఆన్ ట్రెడిషనల్ గ్రామర్, స్పాట్ ద ఎర్రర్ అని చెప్తున్నారు. సో ఆబ్వియస్లీ నాట్ ఓన్లీ క్లాట్, ఈవెన్ ఇఫ్ యూ అబ్జర్వ్ అదర్ ఎగ్జామ్స్, ఫోకస్ ఇస్ మోర్ ఆన్ కాంప్రిహెన్షన్. సో అది జనరల్గా మనకి బయట యూసేజ్ కూడా, ఎస్పెషల్లీ లా ఆర్గ్యుమెంట్స్. క్రిటికల్ రీజనింగ్ ఈజ్ బేసికలీ డీలింగ్ విత్ ఆర్గ్యుమెంటేటివ్ పారాగ్రాఫ్స్. ఇట్స్ అబౌట్ ఆర్గ్యుమెంట్స్. ఆబ్వియస్గా అది ప్రొఫెషన్ మన ఫ్యూచర్ లాయర్స్కి. హౌ దే ఆర్ గోయింగ్ టు ప్రెజెంట్ దేర్ ఆర్గ్యుమెంట్, హౌ దే ఆర్ గోయింగ్ టు స్ట్రెంథెన్ ద ఆర్గ్యుమెంట్, హౌ దే ఆర్ గోయింగ్ టు వీకెన్, ఎట్లా పాయింట్ వైజ్ తీసుకోవాలి, అది వెరీ బేసిక్ లెవెల్ ఉంటుంది. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటి, స్టూడెంట్స్ ఇక్కడ చేసేది ఏంటంటే దే ఆర్ ఆల్ ట్రైన్డ్ ఇన్ సచ్ ఎ వే, ట్రెడిషనల్ పార్ట్లోనే వెళ్తున్నారు. కొంచెం పక్కగా జరిగితే ఇది చాలా ఈజీ. ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే 70 to 80% ఆఫ్ ద క్లాట్ ఎంట్రన్స్ బేస్డ్ ఆన్ కాంప్రిహెన్షన్. ఈవెన్ మీరు సార్ ఇచ్చిన ఈ లా టర్మ్స్ పట్టుకొని మిగతాదంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద ప్యాసేజ్. వాటికి కొంచెం బేసిక్ వొకాబులరీ ఉంది, ఈ లా టర్మినాలజీ అంటే ఇది పేపర్లోనే ఉంది. నా కమింగ్ టు క్రిటికల్ రీజనింగ్ పార్ట్, ఒక 4-5 కాన్సెప్ట్స్ వాడు స్ట్రైట్ అవే అడుగుతున్నాడు. యూనో ఇట్స్ ఆల్ అబౌట్ స్కిల్స్, ఇన్ఫర్మేషన్ కానే కాదు. It's all about skills and thinking. I would say this is about thinking. చాలా మంది మనం స్కూల్ లెవెల్ కానీ ఇంకో లెవెల్ మనం ఎలా ప్రోగ్రామ్ అయిపోయామంటే వి అనలైజ్. స్టూడెంట్ వాడి సొంత అనలైజ్ చేస్తారు. బట్ ఇక్కడ టార్గెట్ ఏంటంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. చాలా మంది బేసిక్ మిస్టేక్ చేసేది అది. అండ్ ఇట్స్ క్వైట్ న్యాచురల్. హ్యూమన్ టెండెన్సీ అలా ఉంటుంది. మనం ఏది చూడగానే వీ గెట్ ఇన్ టు దట్ జడ్జ్మెంటల్ మోడ్. ఇది బాగుంది, ఇది బాగాలేదు, దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ బ్యాడ్. బట్ వాట్ అబౌట్ రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ? సో నేను ఎలా స్టార్ట్ చేస్తానంటే స్టూడెంట్కి, ఇన్ దిస్ హోల్ స్టోరీ దేర్ ఆర్ 3 persons ఇన్వాల్వ్. A writer who has written the paragraph or an argument, and an examiner who is asking questions, and the third person is our student who is actually dealing these questions. So next ఏంటంటే నా అప్రోచ్ ఏంటి అంటే I focus more on wrong answers. ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గివింగ్ రాంగ్ ఆన్సర్స్ ఫర్ us is very easy, but just imagine the situation where examiner has to give wrong answers in such a way that he has to make students believe that those are the right answers. దానికి కొన్ని టెక్నిక్స్ వాడతారు. అది మనం స్టూడెంట్స్కి ట్రైన్ చేయాలి. సో ఐ సే రాంగ్ టు రైట్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్. ఫర్గెట్ అబౌట్ రైట్ ఆన్సర్.
గివ్ మీ రాంగ్ ఆన్సర్స్, ఆటోమేటికల్లీ రైట్ ఆన్సర్ బయటకు వస్తుంది. దట్ ఈస్ బేసిక్ అప్రోచ్. అండ్ మోర్ ఓవర్ వెన్ ఐ కంపేర్ దిస్ విత్ ద రీడింగ్ కాంప్రిహెన్షన్, ఇది బేసిక్స్. మీరు ఈ లా రీజనింగ్ తీసుకున్నా, లేకపోతే లీగల్ రీజనింగ్ తీసుకున్నా, క్రిటికల్ రీజనింగ్ తీసుకున్నా, సెంటెన్స్, ఐ స్టార్ట్ విత్ ద సెంటెన్స్. చాలా మంది దే టేక్ సెంటెన్స్ ఫర్ గ్రాంటెడ్. ఐఎమ్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం, నాకు పెద్ద విషయం కాదు ఇంగ్లీష్, బట్ ఇట్స్ నాట్ అబౌట్ లాంగ్వేజ్. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ వెరీ గుడ్ అట్ లాంగ్వేజ్, ఇక్కడ కొంచెం కామన్ సెన్స్, ఇంకొంచెం అడ్వాన్స్ పార్టే క్రిటికల్ రీజనింగ్. పెద్ద విషయమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. వీఆర్ ఆల్ సిట్టింగ్ హియర్, suddenly a door opens, a person with a stethoscope walks into the classroom. Who could that person be? So చాలా మంది, సార్ డాక్టర్. నేను ఒక 2 ఆప్షన్స్ ఇస్తాను, నర్సా డాక్టరా. ఏమో సార్ డాక్టర్, ఎందుకంటే డాక్టర్ పెద్ద పొజిషన్. నా ఐ గివ్ ద థర్డ్ ఆప్షన్. ఓకే, ఎలిమినేట్ చేసాను నర్స్. ఇట్ కుడ్ బి అ డాక్టర్ ఆర్ అ డాక్టర్. అంటే డాక్టర్ అయ్యే పాసిబిలిటీ ఉందా, డాక్టరా? ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజన్. డాక్టర్ అయ్యే పాసిబిలిటీనే ఉంది. వీ కెనాట్ గో ఫర్ ద అబ్సల్యూట్. చిన్న టెక్నిక్ ఇది, అబ్సల్యూట్ స్టేట్మెంట్స్ చూడదు. సో ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్లో స్లోగా కాన్ఫిడెన్స్ డెవలప్. అండ్ వన్ మోర్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు యాడ్ హియర్, ప్రాక్టీస్ సెషన్స్. చాలా ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తాయంటే, వాట్ ఐ అబ్జర్వ్, ఒక 10 to 20 క్వశ్చన్స్, పేపర్స్ ఇచ్చేసారు, మాక్ టెస్ట్ అనుకో. ఫైన్, స్టూడెంట్ ఒక క్వశ్చన్ తీసుకున్నాడు, ఆన్సర్ ఏ, వాడు పెట్టింది బి, రాంగ్ వచ్చింది. దెన్ హీ గోస్ టు ద నెక్స్ట్ వన్, సి కరెక్ట్, నెక్స్ట్ వన్ డి కరెక్ట్. బట్ హీ నెవర్ ఫోకసెస్ ఆన్ వై దట్ వాస్ రాంగ్ and what made him to think when he was giving the right answer and what made him to think when he was giving wrong answer. ఈ చిన్న difference makes a lot of difference, in answering things. So చిన్న techniques. Like ఇంకొక point I would like to add here, paragraphs are different, questions are same, and the way answers, options are given also same. And it's more of a thought process. Once you get into this thought process, I would say this is like eating a chocolate. Only difficult part is you have to open the wrapper. అయితే శ్రీనివాస చెప్పినట్టుగా ఒకటి థింకింగ్ డెవలప్ చేయాలి. థింకింగ్ ఆ డెవలప్ చేసే విధానాన్ని కూడా సార్ చెప్పారు. సో ఒకటి, స్టూడెంట్స్ చాలా మందికి 8th, 9th, 10th నుంచే దే విల్ హ్యావ్ వెరీ గుడ్ రీడింగ్ స్కిల్స్, నెంబర్ ఆఫ్ బుక్స్ హ్యాబిట్ ఉంటుంది వాళ్ళకి. అటువంటి వాళ్ళకి నార్మల్గానే ఇంగ్లీష్లో కాంప్రిహెన్షన్ త్వరగా చదివి కాంప్రిహెండ్ చేసుకోగలుగుతారు. దే కెన్ స్కోర్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్. ఎవరికైతే ఆ వైడ్ రీడింగ్ హ్యాబిట్ లేదో, 10th క్లాస్ దాకా వాళ్ళ సబ్జెక్ట్ ఫామ్ చదువుతున్నారో, వాళ్ళు ఆ క్విక్ రీడింగ్ స్కిల్ ఉండదు జనరల్గా. సో ఫాస్ట్ రీడింగ్ ఉండాలి, కాంప్రిహెండింగ్ స్కిల్ ఉండాలి. దానికోసం ఏం చేస్తామంటే, మన దగ్గర జాయిన్ అయిన తర్వాత వాళ్ళతో ఎవ్రీ వీక్ కొన్ని చాప్టర్స్ ఫ్రమ్ సమ్ నోవెల్స్, సమ్ మ్యాగజైన్స్, బుక్స్ ని చదవమంటాం అనమాట, టు ఇంప్రూవ్ ద రీడింగ్ స్కిల్స్. అలాగే డైలీ న్యూస్ పేపర్ రీడింగ్. న్యూస్ పేపర్ అనేది కరెంట్ అఫైర్స్ గురించే కాదు, అందులో కూడా ఒకాబులరీ అవ్వచ్చు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాసేజెస్ ఉంటాయి. న్యూస్ పేపర్లో సొసైటీ గురించి ఉంటుంది, పాలిటిక్స్ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటుంది, డిఫరెంట్ రైటర్స్ రాస్తారు, ఎడిటర్స్ రాస్తుంటారు, వాళ్ళ లాంగ్వేజ్ వేరేలా ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు పికప్ చేస్తారన్నమాట. క్రిటికల్ రీజనింగ్ వచ్చేసరికి సార్ చెప్పినట్టుగా మేము చేస్తామంటే, కొన్ని కాన్సెప్ట్ చెప్పిన తర్వాత వాటి మీద సేమ్ డే వీ గివ్ అసైన్మెంట్స్, మేక్ దమ్ ప్రాక్టీస్, అండ్ ఎవ్రీ వీక్ వీ కండక్ట్ ఎగ్జామ్స్. క్లాట్ ఎగ్జామ్ 2020 నుంచి ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది కాబట్టి నెంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ చేస్తూ ఎగ్జామ్స్ ఎక్కువ రాస్తేనే దే గెయిన్ దట్ స్కిల్. ఇట్స్ అ స్కిల్ బేస్డ్ ఎగ్జామినేషన్, నాట్ ప్యూర్లీ నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామినేషన్. అలాగే ఇంటర్ నుంచి క్లాస్ చదువుతుంటారు కాబట్టి ఇంటర్మీడియట్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఆలోచించినప్పుడు, మన దగ్గర సెలెక్ట్ చేసిన జూనియర్ కాలేజ్లో ఎంపీసీ తీసుకోవచ్చు, ఎంపీసీ, హెచ్ఈసి, సిఈసి, ఎంఈసి, దే కెన్ చూస్ ఎనీ బ్రాంచ్. ఏ బ్రాంచ్ అయినా కూడా యూ కెన్ రైట్ క్లాట్ ఎగ్జామినేషన్. హెచ్ఈసి కొంత యూజ్ అవుతుంది అంటే మేబీ ట్రూ, ఎందుకంటే హెచ్ఈసిలో ఉన్న హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు కూడా సిబిఎస్ఈ లాగే మారిపోయింది కాబట్టి ఈ 3 సబ్జెక్ట్స్ కవర్ అయిపోతాయి క్లాట్లో. కానీ ఎంఎస్ తీసుకున్నా, ఎంపీసీ తీసుకున్నా, మ్యాథమెటిక్స్ అనేది కొంతవరకు అర్థమెటిక్లో, ఆ లాజిక్లో హెల్ప్ అవుతూ ఉంటుంది. సో యూ కెన్ టేక్ ఎనీ బ్రాంచ్. మేము డైలీ ఫ్యూ అవర్స్ ఇంటర్మీడియట్ చెప్తూ ఇంకో ఫ్యూ అవర్స్ క్లాట్ కోచింగ్ ఇస్తూ ఉంటాం కాబట్టి, అలాగే సిలబస్ని కూడా జూన్లో స్టూడెంట్ జాయిన్ అయితే నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా, అంటే ఆల్మోస్ట్ 13 monthsలో వీ ఫినిష్ సిలబస్. ఇంకా జూలై నుంచి కంటిన్యూస్గా అసైన్మెంట్స్, మాక్ టెస్ట్, రివిజన్స్ తీసుకుంటూ వెళ్తాము. అక్టోబర్ కల్లా ఆల్మోస్ట్ స్ట్రాంగ్ అవుతారు. నవంబర్లో గ్రాండ్ టెస్ట్ రాస్తారు. డిసెంబర్లో క్లాట్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ క్లాట్ ఎగ్జామ్ కాకుండా సేమ్ నాలెడ్జ్తో ఐలెట్, ఏఐ ఎలిట్ ఎగ్జామ్,
క్లాట్ లో టాప్ కాలేజెస్ ఎన్ఎస్యు బెంగళూరు, నల్సర్ హైదరాబాద్, వెస్ట్ బెంగాల్ కాలేజ్ తో పాటు ఢిల్లీ కాలేజ్ హైలైట్ లో కూడా ఇట్స్ వెరీ గుడ్ కాలేజ్. అలాగే ఈ ఎగ్జామ్స్ కాకుండా స్టూడెంట్స్ తో మేము లాకి సంబంధించి అదర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ స్లాట్ ఉంటుంది, స్లాట్ సింబయోసిస్ కాలేజ్ ఉంటుంది స్లాట్. అలాగే జిందాల్కి వేరే ఎగ్జామ్ ఉంది, అలా అశోక్కి వెళ్ళొచ్చు, అలాగే లా సెట్ రాయొచ్చు, స్టేట్ లా సెట్ రాయొచ్చు, ఇలా మల్టీ ఎగ్జామ్ రాయిస్తూ ఉంటాం. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 50% స్టూడెంట్స్ కి క్లాట్ లో మంచి కాలేజ్ వస్తుంటాయి, మన దగ్గర ఎన్ఎస్ వస్తుంటాయి, ఎన్ఎల్యూస్ వి గాట్ 3rd ర్యాంక్ ఆల్సో రీసెంట్లీ. కొంతమందికి క్లాట్ మిస్ అయినా హైలైట్ అవ్వచ్చు, అది మిస్ అయినా కూడా స్లాట్ లాస్ వస్తూ ఉంటుంది. ఫైనల్లీ ది గోయింగ్ టు సమ్ గుడ్ గవర్నమెంట్ లా కాలేజెస్ వెళ్తుంటారు. నౌ కమింగ్ టు స్టాటిక్ జీకే. స్టాటిక్ జీకే అంటే మెయిన్లీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ. ఈ 4 సబ్జెక్ట్స్ కూడా ఎన్సీఆర్టీస్ చదవాలి, ఎన్సీఆర్టీసే ఉంటాయి ఫండమెంటల్గా. బట్ వాటిలో క్లాట్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, మన ఫ్యాకల్టీ ట్రైన్ చేస్తారు. ఈ రోజు మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ సమ్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ, ఇంకో ఫ్యాకల్టీ ఉన్నారు మన సపరేట్గా. బికాస్ హిస్టరీ ఒక ఫ్యాకల్టీ ఉంటారు, జోగ్రఫీకి ఒకరు, పాలిటిక్ ఒకరు, ఎకానమీకి ఒకరు ఉంటారు. కరెంట్ అఫైర్స్ని వి హ్యాండిల్ టుగెదర్. ఎక్స్క్లూజివ్గా కరెంట్ ఫ్యాకల్టీ ఉంటారు. అలాగే పాలిటీ ఫ్యాకల్టీ రంజిత్ సార్ ఉన్నారు, పాలిటీ ఫ్యాకల్టీ. పాలిటీతో పాటు హీ హ్యాండిల్స్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ పాలిటీ. యాక్చువల్గా శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో క్లాట్ కోచింగ్ సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సుబ్బయ్య సార్ ఉన్నారు, అతను సిఏటి క్యాట్కి రీజనింగ్ ఫ్యాకల్టీ. క్యాట్ అంటే ఇండియాలో ఉన్న అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో హైయెస్ట్ ఎగ్జామినేషన్ వెన్ ఇట్ ఇస్ కన్సర్న్ విత్ ద రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. ఆ ఫ్యాకల్టీ కాబట్టి చాలా ఈజీగా అతను క్లాట్ చెప్తారు. అలాగే శ్రీనివాస్ సార్ ఉన్నారు, ఇతను క్లాటే కాదు, సీసాట్, యూపీఎస్సీ అవ్వచ్చు, అదర్ ఎగ్జామ్స్ కూడా ఇచ్చేస్తుంటారు. అలాగే మణికాంత్ సార్ అవ్వచ్చు, రంజిత్ సార్ అవ్వచ్చు, వీళ్ళు పాలిటీ, ఎకానమీ సబ్జెక్ట్స్ ని క్లాట్ కోసమే కాదు, దే ఆర్ యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఫ్రమ్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. కాబట్టి వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, హ్యాండిల్ చేస్తారు. సంతోష్ ఉన్నాడు, సంతోష్ అర్థమెటిక్ ఫ్యాకల్టీ, నాట్ ఓన్లీ ఫర్ క్లాట్, ఇతను బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ యూపీఎస్ ఎగ్జామ్ కానీ అవి ఇచ్చేస్తుంటారు మన దగ్గర. సో మన దగ్గర శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ నుంచి ఉన్న ఫ్యాకల్టీ ఏమో దే కమ్ ఫర్ టీచింగ్ ది కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. అలాగే మన దగ్గర శరత్ చంద్ర జ్యుడిషియల్ అకాడమీ నుంచి అడ్వకేట్స్ కమ్ టు టీచ్ లీగల్ రీజనింగ్. అండ్ శరత్ చంద్ర ఐఐటి అకాడమీ నుంచి ద మ్యాథ్స్ స్ట్రాంగ్ ఫ్యాకల్టీ, దే టీచ్ ద అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనమాట. ఇలాగ మల్టిపుల్ అకాడమీస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వి ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. నో కమింగ్ టు స్టాటిక్ జీకే. అది రంజిత్ మన ఇప్పుడు పాలిటీ తీసుకుందాం, పాలిటీ అవ్వచ్చు, అదర్ సబ్జెక్ట్స్ అవ్వచ్చు. క్లాట్ ఎగ్జామ్లో డైరెక్ట్ ఎన్సీఆర్టీ నుంచి ఇచ్చినా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వట్లేదు, చాలా ఇండైరెక్ట్గా ఇస్తున్నారు. దాన్ని హ్యాండిల్ చేయడం కోసం మనం ఎలా ట్రైన్ చేస్తాము, మీరు క్లాసులు ఎలా టీచ్ చేస్తారు, ఆ సబ్జెక్ట్ ఎలా హ్యాండిల్ చేస్తారు పాలిటీని. ఎందుకంటే పాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, నాట్ ఓన్లీ ఫ్రమ్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, కాన్స్టిట్యూషనల్ లాలో హెల్ప్ అవుతుంది అది కదా, ఎలా హ్యాండిల్ చేస్తారు దాన్ని? సార్, కాన్స్టిట్యూషనల్ లా అండ్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రియాంబుల్తో పాటు కాన్స్టిట్యూషనల్ బాడీస్, కాన్స్టిట్యూషన్ అండ్ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే మనం యూపీఎస్సీకి టీచ్ చేస్తున్నామో దాంట్లో చాలా సూపర్ఫిషియల్గా జనరల్ నాలెడ్జ్ బేస్డ్గా మనం పాలిటీని క్లాట్ స్టూడెంట్స్కి టీచ్ చేస్తాం. సో ఎన్సీఆర్టీ లెవెల్లోనే టీచ్ చేస్తున్నాం కాబట్టి, ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి అంత కష్టం కాకుండా చాలా ఈజీగానే స్కోర్ చేసేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక టాపిక్ మీద ప్యాసేజ్ ఇచ్చినప్పుడు ఆ ప్యాసేజ్లోంచి ఒక 2 to 3 క్వశ్చన్స్ డైరెక్ట్గా ఆన్సర్ చేసే ఉంటాయి. సో మనం ఇచ్చే క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ క్లాసెస్ టైంలో వాళ్ళు ఆల్రెడీ ఆ టాపిక్స్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయడం వల్ల, క్లాసెస్లో ఎక్కువ సార్లు వినడం వల్ల ఎక్కువ టైం లేకుండా, అంటే చాలా తక్కువ మినిమల్ టైంలో వాళ్ళు ఆన్సర్ చేయడానికి మనం హెల్ప్ చేస్తున్నాం వాళ్ళకి. ఫస్ట్ థింగ్. సెకండ్, హిస్టరీ గురించి తీసుకున్నప్పుడు కరెంట్ అఫైర్స్తో సంబంధం ఏముంటుంది అని చాలా మంది అనుకోవచ్చు. విషయం ఏంటంటే, లాస్ట్ ఇయర్ 2025 క్వశ్చన్ పేపర్లో దేర్ వాజ్ ఎ క్వశ్చన్ ఆన్ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్, కామెమరేటింగ్ దట్ డేట్. సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. దాంట్లో కూడా 3 డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో పాలిటీ అండ్ హిస్టరీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో కన్సర్న్ విత్ స్టాటిక్ జీకే, దే ఆర్ వెరీ ఈజీ టు ఆన్సర్ ఫర్ ద క్లాస్ స్టూడెంట్స్ బికాస్ వీఆర్ డూయింగ్ మల్టిపుల్ రివిజన్స్. ఆ మల్టిపుల్ రివిజన్స్తో పాటు ప్రాక్టీస్ టెస్ట్లో కూడా సేమ్ పార్ట్స్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. సో వాళ్ళు చాలా ఈజీగానే పాలిటీ అండ్ హిస్టరీ స్టాటిక్ పార్ట్ని మన స్టూడెంట్స్ అయితే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరు సార్. దే విల్ స్కోర్ అవుట్ ఆఫ్ ఇన్ దట్ సెక్షన్, దే విల్ స్కోర్ అవుట్ ఆఫ్, దే విల్ నెవర్ మిస్ ఎనీ క్వశ్చన్ ఇన్ దట్ పాయింట్. అలాగే కరెంట్ అఫైర్స్ ని తీసుకున్నప్పుడు మనం జస్ట్ 6 months ఆర్ 1 year కరెంట్ అఫైర్స్ గురించి చూడట్లేదు. బికాస్ రీసెంట్ పేపర్ ట్రెండ్స్ ని తీసుకుంటే లాస్ట్ 1.5 year నుంచి ఉన్న కరెంట్ అఫైర్స్ ని లింక్ చేసి ప్యాసేజెస్ అన్నీ వస్తున్నాయి పాలిటీ నుంచి కూడా. సో స్టాటిక్ మిక్స్డ్ విత్ కరెంట్ అఫైర్స్, ఈ లెవెల్ ఆఫ్ టీచింగ్ ని మనం లాస్ట్ 3-4 years నుంచే వాళ్ళకి అలవాటు చేస్తాం. సో మన దగ్గర ఉన్న క్లాస్ స్టూడెంట్స్
స్టాటిక్ పార్ట్ లో ఉన్న పాలిటీ కానీ హిస్టరీ టాపిక్స్ మీద అసలు కష్టం లేకుండా చాలా ఈజీగా ఆన్సర్ చేసేయగలరు. వాళ్ళని మనం అదే విధంగానే ట్రైన్ చేస్తున్నాం సార్. అదే రంజిత్ సార్ చెప్పినట్టుగా స్టాటిక్ జీకే, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ, ఎన్సీఆర్టీ చదివిస్తాము. అదే కాకుండా ఎన్సీఆర్టీస్ లో నుంచి క్లాట్కి ఎగ్జామ్ డిమాండ్ కావాల్సిన టాపిక్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి మెటీరియల్ కూడా ఇస్తాం. శరత్ చంద్ర క్లాట్ అకాడమీ మెటీరియల్ ఉంటుంది ప్రతి సబ్జెక్ట్ మీద. ఆ మెటీరియల్ కూడా లాస్ట్ 5 years క్లాట్ ప్యాటర్న్ బట్టి ఈ సబ్జెక్ట్ లో ఏ టాపిక్స్ ఫోకస్ చేస్తాం మెటీరియల్ తయారు చేసాం. కరెంట్ అఫైర్స్ కూడా మల్టిపుల్ న్యూస్ పేపర్స్ చదివి మా రీసెర్చ్ టీమ్ 10 members స్ట్రాంగ్ టీమ్ ఒకటి ఉంటుంది మనకి. పేపర్ చదివి అందులో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్, క్లాట్ పాయింట్ అనేది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని కన్సైజ్ చేసి బ్రీఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మ్యాగజైన్స్ ఏమైనా సరిపోతుంది, అయినా కూడా వి మేక్ దెమ్ రీడ్ న్యూస్ పేపర్. అలాగే శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో క్లాట్ అకాడమీలో రెసిడెన్షియల్ ఉంది, డే స్కాలర్స్ ఉన్నారు. రెసిడెన్షియల్ వాళ్ళకి మార్నింగ్ 9 to 5 క్లాసే కాకుండా బిఫోర్ 9 AM ఆఫ్టర్ 5 PM స్టడీ అవర్స్ ఉంటాయి. ఆ స్టడీ అవర్లో మెంటర్స్ ఉంటారు. మెంటర్స్ ఏం చేస్తారంటే క్లాస్ స్టూడెంట్స్ కి ఏ రోజు ఏది ఫినిష్ చేయాలి, ఏ వీక్ ఏది ఫినిష్ చేయాలి, దగ్గర టార్గెట్స్ అనమాట. ఆ టార్గెట్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ వల్ల వాళ్ళు సిలబస్ త్వరగా ఫినిష్ చేయగలుగుతారు. ఈ మెంటర్స్ వాళ్ళతో రోజు మాట్లాడుతూ డౌట్స్ క్లియర్ చేస్తూ వాళ్ళ పేపర్స్ అనలైజ్ చేసి వీకెండ్ ఎగ్జామ్లో ఎక్కడ మార్క్స్ తక్కువ వచ్చాయో సబ్జెక్ట్ వైజ్, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ తక్కువ వచ్చింది, కరెంట్ అఫైర్స్ లో స్పెసిఫిక్ ఎలాంటి క్వశ్చన్ తప్పు చేస్తారో అనలైజ్ చేస్తారు, చేసి దాన్ని సందం చేస్తారు స్టూడెంట్స్. సో ఇలా మెంటర్షిప్ అవ్వచ్చు, స్టడీ అవర్స్ అవ్వచ్చు, లేకపోతే డైలీ అసైన్మెంట్స్, వీకెండ్ అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. డే స్కాలర్స్ కూడా 9 AM to 5 PM వస్తారు కాబట్టి డే స్కాలర్స్ ఆ టైంలో విత్ ఇన్ ద టైం కూడా అసైన్మెంట్ సాల్వ్ చేయించి ఫ్యూ అవర్స్ క్లాస్ చెప్పారంటే ఇంకో ఫ్యూ అవర్స్ ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది అనమాట. దానివల్ల ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కువ వర్క్ లేకుండా కాలేజ్లోనే వర్క్ ఫినిష్ చేసేలాగా ట్రై చేస్తూ ఉంటాం మేము. నౌ స్టాటిక్ జీకేలో వీ హ్యావ్ మణికాంత్ సార్ ఆల్సో. హీ హ్యాండిల్స్ ఎకానమీ, కరెంట్ అఫైర్స్ ఎకానమీ అండ్ స్టాటిక్ ఎకానమీ. సో ఎకానమీ అనేది చాలా మంది స్టూడెంట్స్ కి కొంచెం డిఫికల్ట్ సబ్జెక్ట్, బోరింగ్ ఫీల్ అవుతూ ఉంటారు. కానీ దానిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం వల్ల శరత్ చంద్ర క్లాట్ అకాడమీలో క్లాట్లో 120 marks కి 110+ కూడా స్టూడెంట్స్ స్కోర్ చేయడానికి కారణం ఏంటంటే దే గెట్ ఫుల్ మార్క్స్ ఇన్ సమ్ సబ్జెక్ట్స్ అనమాట. వన్ ఆఫ్ దమ్ ఈజ్ స్టాటిక్ జీకే. సో మణికాంత్, కెన్ యు ఎక్స్ప్లెయిన్? Okay, sir. As you have mentioned, sir, in our academy, students are scoring almost out of when it comes to static GK part. The reason for that is we have analyzed the recent patterns. అంటే మనకి 2020 తర్వాత మీరు ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు ప్యాటర్న్ అనేది కొంత క్లాట్ ఎగ్జామ్ లో కూడా మారింది. అంతకుముందు ఎక్కువ శాతం మనకి క్వశ్చన్స్ అనేవి మరీ స్టాటిక్, డెఫినేషన్ బేస్డ్. పర్టికులర్లీ ఎకానమీ తీసుకుంటే రెపో రేట్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ పైన అడిగేవాడు. ఇప్పుడు అలా కాకుండా రీసెంట్ ప్యాటర్న్ ఎలా మారింది అంటే రెపో రేట్ యొక్క అప్లికేషన్, దానివల్ల పాలసీ చేంజెస్ ఎలా వస్తున్నాయి. రెపో రేట్ అనేది మనం పాలసీ రేట్ అంటాం. సో మనకి గవర్నమెంట్ దాన్ని పాలసీ చేంజ్ చేసినప్పుడు అకామిడేటివ్ పాలసీ లేదా డోవిష్ పాలసీ, హాకిష్ పాలసీ, ఈ పాలసీ చేంజెస్ తీసుకొచ్చినప్పుడు గవర్నమెంట్ దాన్ని మనకు ఒక పారాగ్రాఫ్ రూపంలో ఇచ్చి ఆ పాలసీ డాక్యుమెంట్ ని న్యూస్ పేపర్లో వచ్చిన దాన్ని ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దానిపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇలా అడిగినప్పుడు ఏంటంటే జస్ట్ రెపో రేట్ డెఫినేషనే కాకుండా దానికి అప్లికేషన్ తెలియాలి. సో మనం టీచ్ చేసేటప్పుడే కరెంట్ అఫైర్స్ ని లింక్ చేసుకుంటా క్లాసెస్ చెప్తాం కాబట్టి సో ఆటోమేటిక్ గా పాలసీ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, మొత్తం అన్ని కాంప్రిహెన్సివ్ గా చెప్తాం. అండ్ రీసెంట్ గా వచ్చిన ఆర్టికల్స్ పైన మనం వెంటనే విత్ ఇన్ 1 or 2 days టెస్ట్ పెట్టేస్తాం కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి క్లాస్ లో నేర్చుకున్న దాన్ని ఒక పారాగ్రాఫ్ రూపంలో ఎలా వస్తుంది, దానిపైన ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు, ఆ క్వశ్చన్స్ ని వెంటనే ఎలా ఆన్సర్ చేయొచ్చు, వెంటనే వాళ్ళకి ప్రాక్టీస్ అయిపోతుంది. సో కరెంట్ అఫైర్స్ తో లింక్ చేసి మనం ఎకానమీ లేదా జాగ్రఫీ, ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు జాగ్రఫీ అనేది చాలా వరకు ప్యూర్ స్టాటిక్ సబ్జెక్ట్ అనుకుంటాం. లైక్ మౌంటైన్ రేంజెస్ ఎక్కడ ఉన్నాయి, రివర్స్ ఎక్కడ ఉన్నాయి, రివర్స్ యొక్క బేసిన్స్, ట్రిబ్యూటరీస్, ఒకప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడిగేవాళ్ళు మనకి. బట్ ఈ మధ్య కాలంలో దాన్ని కూడా కొంత కరెంట్ అఫైర్స్ తో లింక్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 years బ్యాక్ ఇప్పుడు మనం ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ చూస్తున్నాం. అలాగే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్ట్ జరిగింది. ఆ టైంలో గాజా స్ట్రిప్ అనేది ఉంటది ఇజ్రాయెల్ దగ్గర. సో గాజా స్ట్రిప్ చుట్టూ ఏ కంట్రీస్ ఉంటాయి, లేదా అక్కడ మెడిటేరియన్ సీ చుట్టూ ఏ కంట్రీస్ ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ ని లింక్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ లో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ డైలీ న్యూస్ లో కనిపిస్తుంది. సో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఏ కంట్రీస్ మధ్యలో ఉంది అండ్ ఏ కంట్రీస్ యొక్క షిప్స్ అక్కడ నుంచి పాస్ అవుతాయి, అది ఏ సీన్ కనెక్ట్ అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ మనం అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మనం క్లాస్ చెప్పేటప్పుడే మనకి డిజిటల్ బోర్డ్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మేక్ యూజ్ ఆఫ్ డిజిటల్ బోర్డ్స్. అండ్ ఆ డిజిటల్ బోర్డ్ లో వెంటనే ఆ మ్యాప్ పాయింట్ చూపిస్తాం, ఆ విజువలైజేషన్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఎగ్జాక్ట్లీ అక్కడ ఉంది, ఆ మ్యాప్ చూపించి అక్కడ నుంచి షిప్స్ ఎలా పాస్ అవుతాయి, ఏ కంట్రీస్ అక్కడ లొకేట్ ఉన్నాయి, దాని చుట్టుపక్కల జాగ్రఫీ అంతా మనం టీచ్ చేస్తాం కాబట్టి దానిపైన క్వశ్చన్ వచ్చినప్పుడు
ఖచ్చితంగా వాళ్ళకు కాంప్రిహెన్సివ్ గా వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంటుంది సార్. అండ్ మీరు ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు మనకి యూపీఎస్సీ ఫ్యాకల్టీ స్టాటిక్ జీకేని డీల్ చేస్తారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు డైలీ కరెంట్ అఫైర్ ఆస్పెక్ట్స్ తో టచ్ లో ఉంటారు. సో వాళ్ళు ఆ టచ్ లో ఉంటారు కాబట్టి ఇంకా దాన్ని ఈజీగా డీల్ చేయడం జరుగుతుంది. వెన్ కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్ వేర్ జనరల్లీ దే టీచ్ క్లాట్, అక్కడ ఆ పాత ప్యాటర్న్ లోనే ఇంకా కొన్ని ఇన్స్టిట్యూట్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఆ స్టాటిక్ జీకే డెఫినేషన్స్, మౌంటైన్ రేంజెస్ ఆ పాత పద్ధతిలోనే వెళ్తున్నారు. మనకేంటంటే ఈ న్యూ ప్యాటర్న్ కి మనం అకామిడేట్ అయ్యి కరెంట్ అఫైర్స్ తో లింక్ చేసుకుంటున్నప్పుడు సో ఒక పారాగ్రాఫ్ కి 2 క్వశ్చన్స్ కొంచెం బేసిక్ లెవెల్లో వస్తాయి, 2 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్ లెవెల్లో వస్తాయి. సో వీటిని మనం ఈజీగా హ్యాండిల్ చేయగలిగే క్యాపబిలిటీ మనం స్టూడెంట్స్ కి ఇస్తున్నాం సార్. సో మణికాంత్ సార్ చెప్పినట్టుగా క్లాట్కి సౌత్ ఇండియాలో దెర్ ఆర్ నాట్ మెనీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, పెద్ద ఎక్కువగా కోచింగ్ సెంటర్స్ మంచి లేవు సౌత్ ఇండియాలో. దానివల్ల ఏమవుతుందంటే పేరెంట్స్ కూడా 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఏదర్ ఇంజనీరింగ్ ఐఐటి లేదా మెడిసిన్ నీట్ అని ప్లాన్ చేస్తున్నారు, కానీ క్లాట్ గురించి ఆలోచించట్లా. కానీ క్లాట్లో ఉన్న మంచి ఆపర్చునిటీస్ తెలుసుకుంటే క్లాట్లో కాంపిటీషన్ కూడా ఐఐటి కన్నా కొంచెం తక్కువే, నీట్ కన్నా ఐఐటి కన్నా కూడా. సో అందుకనే శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో ఐఐటి అకాడమీ, నీట్ అకాడమీతో పాటు క్లాట్ అకాడమీ వీఆర్ ఫోకసింగ్ ఫ్రమ్ లాస్ట్ 5 years. వీఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ వెరీ గుడ్ ర్యాంక్స్ ఆల్సో. అలాగే స్టూడెంట్స్కి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం మేము మణికాంత్ చెప్పినట్టుగా ఏసీ క్లాస్ రూమ్స్ విత్ డిజిటల్ బోర్డ్స్. డిజిటల్ బోర్డ్స్ ఏమవుతుందంటే ఏదైనా విషయాన్ని దే కెన్ విజువలైజ్ వెరీ ఈజీలీ, దే కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ, కరెంట్ అఫైర్స్ అనే కాకుండా ఎనీ సబ్జెక్ట్. అలాగే వాళ్ళకి స్పోర్ట్స్ ఉంటాయి, రెసిడెన్స్ అంటే గర్ల్స్ క్యాంపస్, బాయ్స్ క్యాంపస్ అప్పటికి ఉంటాయి కాబట్టి హాస్టల్స్ ఉంటాయి, హైజీనిక్ ఫుడ్ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటాయి, ఎకనామిక్స్ లాంటి సబ్జెక్ట్స్ అర్థం కోసం వీ విల్ హ్యావ్ సమ్ టూర్స్ ఆల్సో. అంటే ఇండస్ట్రియల్ టూర్ అని చెప్పి, అలాగే పాలిటీ అర్థం చేసుకోవడానికి అసెంబ్లీ తీసుకెళ్తూ ఉంటాం స్టూడెంట్స్ని, చిన్న చిన్న ప్రాక్టికల్స్ చేస్తూ ఉంటాము. క్లాస్లోనే గ్రూప్ డిస్కషన్స్ అని, మాక్ పార్లమెంట్ అని, ఎలక్యూషన్స్ అని, ఒకటి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఇంకోటి ఇంప్రూవ్ సమ్ స్కిల్స్. అలాగే పేపర్స్ న్యూస్ పేపర్స్ అయిన తర్వాత ఫోకస్ చదివే టెస్ట్ చేయడం కోసం we make them write the summary. Whatever they read in newspaper, we ask them to write summary of it, so that they will read in the paper with concentration, with focus, and they will be memorizing the important points also. అలాగే క్లాట్ సంబంధించి అదర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే చాలా మంది స్టూడెంట్స్ 10th క్లాస్ దాకా మ్యాథ్స్ లో వీక్ ఉంటారో వాళ్ళు బాగా తక్కువ స్కోర్ సబ్జెక్ట్ ఒకటి రీజనింగ్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్. సుబ్బయ్య సార్ ఈజ్ ద టాప్ ఫ్యాకల్టీ ఆఫ్ రీజనింగ్ ఇన్ ఎంటైర్ సౌత్ ఇండియా, క్లాట్ ఫ్యాకల్టీ అతను. అండ్ క్లాట్ సుబ్బయ్య సార్ టీచ్ చేయడం వల్ల మన స్టూడెంట్స్కి ఏ సబ్జెక్ట్లో అయితే మార్క్స్ తక్కువ వస్తాయో లాజికల్ రీజనింగ్లో అందులో ఆల్మోస్ట్ మార్క్స్ వస్తున్నాయి. 10th క్లాస్ దాకా మ్యాథమెటిక్స్లో కొంచెం వీక్గా ఉన్న స్టూడెంట్స్ కూడా హీఈస్ ఏబుల్ టు ప్రొడ్యూస్ వండర్ఫుల్ రిజల్ట్ అనమాట. సో సుబ్బయ్య సార్ ఇప్పుడు ఈ లాజికల్ రీజనింగ్ అనేది క్లాట్ ఎగ్జామ్లో ఎలా ఉంటుంది ప్యాటర్న్, దానిలో స్కోర్ చేయడం కోసం మనం ఎలా చేస్తుంటాము, మీ టీచింగ్ మెథడాలజీ ఎలా ఉంటుందో కెన్ ప్లీజ్ త్రో సమ్ లైట్. థ్యాంక్ యూ సార్. సో యాక్చువల్గా ఎనలిటికల్ రీజనింగ్లో మనకి 2020 వరకు కూడా పేపర్ ప్యాటర్న్ మారినంత వరకు కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. కానీ 2020లో ప్యాటర్న్ మారిన తర్వాత కాంప్రహెన్షన్ టైప్ క్వశ్చన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఎనలిటికల్ రీజనింగ్కి కొంచెం ఇంపార్టెన్స్ తగ్గిందనే మాట వాస్తవం. కానీ లాస్ట్ 2 years నుంచి సార్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే బిఫోర్ లాస్ట్ ఇయర్లో మనకి అనలిటికల్ రీజనింగ్ లో సంబంధించినటువంటి అరేంజ్మెంట్ చాప్టర్ నుంచి ఒక 6 క్వశ్చన్స్ అడగడం జరిగింది సార్. ఆ 6 క్వశ్చన్స్ ఈజీగా 6 out of 6 స్కోర్ చేసే విధంగా ఉన్నాయి సార్. అలాగే లాస్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే కంప్లీట్ గా మనకి రిమైనింగ్ రీజనింగ్ చాప్టర్స్ తో కంపేర్ చేసినట్టు, అంటే క్రిటికల్ రీజనింగ్ తో కంపేర్ చేసినట్టు అనలిటికల్ రీజనింగ్ లో కూడా ఎక్కువ స్కోరింగ్ వచ్చేలాగా ఎక్కువ వెయిటేజ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 10 to 15 క్వశ్చన్స్ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే అనలిటికల్ రీజనింగ్ నుంచి అడగడం జరిగింది సార్. ఎస్పెషల్లీ అరేంజ్మెంట్స్ చాప్టర్, బ్లడ్ రిలేషన్స్ అనే చాప్టర్ నుంచి, అలాగే సెలెక్షన్స్ అనే చాప్టర్ నుంచి, కంపారిజన్స్ అనే చాప్టర్ నుంచి, అలాగే డిస్ట్రిబ్యూషన్ చాప్టర్ నుంచి, ఎస్పెషల్లీ 5 చాప్టర్స్ నుంచి క్లాట్ ఎగ్జామ్లో మెయిన్గా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది సార్. ఎందుకు సార్ అంటే ఈ 5 చాప్టర్స్ కూడా మనకి కాంప్రహెన్షన్ టైప్ అలవాటైన తర్వాత పిల్లలకి ఈ 5 చాప్టర్స్ కూడా అరేంజ్మెంట్స్ తీసుకున్నా, అలాగే బ్లడ్ రిలేషన్ తీసుకున్నా, సెలెక్షన్స్ అనే కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్ ఎస్పెషల్లీ రీజనింగ్ చాప్టర్స్ లో సెలెక్షన్స్ నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా, ఎస్పెషల్లీ రీసెంట్ గా లాస్ట్ ఇయర్ క్లాట్ ఎగ్జామ్ లో సెలెక్షన్స్ నుంచి మంచి క్వశ్చన్ అడగడం జరిగింది సార్. అలాగే మనకి రీజనింగ్ లో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ చాప్టర్ వెన్ డయాగ్రమ్స్ అని ఒక చాప్టర్ ఉంది సార్. ఆ చాప్టర్ నుంచి మనకి ఈ చాప్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఎస్పెషల్లీ క్యూటీ అనే సెక్షన్ లో ఈ వెన్ డయాగ్రమ్ చాప్టర్ మనకి రీజనింగ్ లో అడగడానికి ఛాన్స్ ఉంది. అలాగే క్యూటీ అనే
మనకి లాస్ట్ సెక్షన్ లో ఉన్నటువంటి 12 క్వశ్చన్స్ లో ఒక 6 క్వశ్చన్స్ వెన్ డయాగ్రమ్ రిలేటెడ్ గా ఈ రీజనింగ్ అండ్ క్యూటీ కాన్సెప్ట్స్ మిక్స్ అయ్యి, అంటే మ్యాథ్స్ ప్లస్ లాజికల్ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ చాప్టర్ నుంచి ఎక్కువగా అడుగుతూ ఉన్నారు సార్. అలాగే ఎస్పెషల్లీ మా కాలేజ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, మా దగ్గర ఇంటర్మీడియట్స్ అవుతారు కాబట్టి మీరు ప్రొవైడ్ చేసిన మెటీరియల్ ఇక్కడే మేము క్లాస్ టీచ్ చేస్తాం కాబట్టి, క్లాస్ టీచ్ చేసిన తర్వాత కాలేజ్తో పాటు కాలేజ్ సబ్జెక్ట్స్తో పాటు మా దగ్గరే ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ ఈ క్లాట్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరుగుతూ ఉంటుంది సార్. అలాగే మా సబ్జెక్ట్ కూడా ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది సార్. ఎస్పెషల్లీ కోచింగ్ సెంటర్స్ లా కాకుండా మా కాలేజ్లో ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్తో పాటు చదువుతూ ఉంటారు కాబట్టి, సో మార్నింగ్ టైం క్లాసెస్తో పాటు ఆఫ్టర్నూన్ టైం ప్రాక్టీస్, అలాగే స్టడీ అవర్స్లో కూడా మేము ప్రాక్టీస్ చేపిస్తూ డైలీ ఈచ్ సబ్జెక్ట్ మేము ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మా సబ్జెక్ట్లో కూడా మేము హై స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి సార్. థ్యాంక్ యూ సార్. అయితే సుబ్బయ్య సార్ చెప్పినట్టుగా మీరు చూస్తే లాజికల్ రీజనింగ్లో మ్యాథమెటికల్ కాంపోనెంట్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 10th క్లాస్ దాకా మ్యాథమెటిక్స్ అంటే కొంచెం భయపడే స్టూడెంట్స్ క్లాట్కి వచ్చిన తర్వాత కూడా ఈ సెక్షన్లో తక్కువ స్కోర్ చేస్తూ ఉంటారు మామూలుగా అయితే. ఈవెన్ మన దగ్గర ఇంటర్ ప్లస్ క్లాటే కాకుండా ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయి క్లాట్ ఎగ్జామ్ రాసి మిస్ అయిన వాళ్ళు కూడా లాంగ్ టర్మ్ క్లాట్ జాయిన్ అవుతూ ఉంటారు ఎవ్రీ చాలా మంది. వాళ్ళని అబ్జర్వ్ చేసింది అంటే మేము వాళ్ళు ఇంటర్మీడియట్ ఎక్కడ చదివినా కూడా క్లాట్ కోచింగ్ ఎక్కడ తీసుకున్నా కూడా 10th క్లాస్లో మ్యాథ్స్ వీక్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఈవెన్ ఇంటర్మీడియట్లో అదే కంటిన్యూ వీక్నెస్ ఫైనల్గా తక్కువ వస్తుంటాయి, ఏది లాజికల్ రీజనింగ్లో కానీ క్యూటీలో కానీ. లాంగ్ టర్మ్ జాయిన్ అయినప్పుడు అబ్జర్వ్ చేస్తాం వాళ్ళు ఎక్కడ వీక్గా ఉన్నారు, ఆ ఏరియాస్ అర్థం చేయడం కోసం వి ఫోకస్ ఆన్ దోస్ ఏరియాస్. కొంతమంది ఇంగ్లీష్ వీక్ ఉంటారు, కొంతమంది కరెంట్ అఫైర్స్ వీక్ ఇలా ఉంటారు. పర్టికులర్గా ఈ 2 ఏరియాస్ ఎక్కువ వీక్ ఉంటారు, లాజికల్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్లో. సో వాటిలో మన దగ్గర ఉన్న ఇద్దరు ఫ్యాకల్టీ ఎక్సెప్షనల్ ఫ్యాకల్టీ కాబట్టి, దర్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళు మళ్ళీ పికప్ చేసి ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయి బయట నుంచి వచ్చిన పిల్లలకి లాంగ్ టర్మ్లో వేర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ వెరీ గుడ్ ర్యాంక్స్. లాస్ట్ ఇయర్ కూడా మన దగ్గర ఒక స్టూడెంట్ లాంగ్ టర్మ్ మందే జాయిన్ అయ్యే అమ్మాయి నల్సర్ హైదరాబాద్లో, విచ్ ఇస్ టాప్ కాలేజ్ ఇన్ అండర్ ద క్లాట్ ఎగ్జామ్. నో కమింగ్ టు అర్థమెటిక్, సంతోష్ సార్ అంటే క్లాట్ క్యూటీ, దాని క్యూటీ అంటారు, అర్థమెటిక్ యాప్టిట్యూడ్. అయితే ఓన్లీ క్లాట్ అనే కాకుండా యూపీఎస్సీ సెట్, బ్యాంకింగ్, CGL ఇలా మల్టిపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హీ ట్రైన్ స్టూడెంట్స్ అర్థమెటిక్ అనమాట. మన కాలేజీలో కూడా శరత్చంద్ర IAS అకాడమీ ఉంది కూడా మనకి, అందులో యూపీఎస్సీ కూడా CSAT ఈ ట్రైన్స్. అలాగే మన డిగ్రీ ప్లస్ IAS స్టూడెంట్స్ యూపీఎస్సీ ఎగ్జామే కాకుండా RBI, CGL, NABARD రాస్తుంటారు, వాళ్ళు కూడా ఈ ట్రైన్స్ అర్థమెటిక్. సో క్లాట్ అనేది వాటితో కంపేర్ చేస్తే కొంచెం లో లెవెల్లో ఉంటుంది, అర్థమెటిక్లో ఉంటుంది కాబట్టి క్లాట్ అర్థమెటిక్ అనేది ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా చెప్తారు పిల్లలకి. సో డిజిటల్ బోర్డ్ని బెటర్గా యూజ్ చేసి ఈ మెన్సురేషన్ టాపిక్ అవ్వచ్చు, 3D షేప్స్ అవ్వచ్చు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అండ్ స్టూడెంట్స్ని కూడా మ్యాథ్స్లో వీక్ ఉన్న వాళ్ళని మోటివేట్ చేయడం కోసం తక్కువ లెవెల్ స్టార్ట్ చేసి 8th, 9th, 10thలో బేసిక్స్ వీక్గా ఉన్న వాళ్ళకి ఆ బేసిక్ బిల్డప్ చేసుకొని దాని నుంచి లెవెల్ 1, 2 స్లో పికప్ చేసుకుంటూ వెళ్ళడం వలన 10th క్లాస్ దాకా వీక్ ఉన్న స్టూడెంట్ కూడా ఈజీ లేబుల్ టు స్కోర్ వెరీ గుడ్ మార్క్స్ అనమాట. ఈ విషయానికి వస్తే లెట్ us డిస్కస్ విత్ హిమ్. సో సంతోష్, ఎలా నువ్వు మ్యాథ్స్ వీక్ ఉన్న స్టూడెంట్స్ని కూడా క్లాట్లో యూఆర్ ఏబుల్ టు మేక్ దెమ్ స్కోర్ వెరీ వెల్ ఇన్ క్యూటీ, టెక్నిక్స్ ఏంటి అండ్ స్టూడెంట్స్ ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు, క్లాట్ ఎగ్జామ్ ప్యాటర్న్లో క్యూటీ ఎలా ఉంటుంది, ఎలా మారుతుంది? సార్, మీ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు మీరు ఒక విషయం చెప్పారు సార్. సో రిమైనింగ్ కంపేర్ టు క్రిటికల్ రీజనింగ్, ఇంగ్లీష్, అదర్ సబ్జెక్ట్స్తో కంపేర్ చేసుకుంటే అనలిటికల్ రీజనింగ్ అండ్ క్యూటీలో స్టూడెంట్స్ అనేవి తక్కువ స్కోర్ చేస్తున్నారని. సో బికాస్ ఆఫ్ వాళ్ళు దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు సార్, అంటే వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు. అండ్ క్యూటీ అండ్ అనలిటికల్ రీజనింగ్ చేసిన క్యూటీ అనేది 12 మార్క్స్ సార్ వెయిటేజ్ అనేది, క్వాంటిటేటివ్ టెక్నిక్స్. అందులో మన స్టూడెంట్స్ దే డోంట్ హ్యావ్ ఐడియా అబౌట్ వాట్ ఈస్ ద సిలబస్ సార్. ఫస్ట్ ఐ హ్యావ్ టు మెన్షన్ 3 పాయింట్స్ సార్. ఫస్ట్ థింగ్ ఈస్ syllabus, and second point is trend, question trend sir, and third one is weightage of the topics. First syllabus idea వచ్చిన తర్వాత question trend sir. 2020 before, so direct formula based questions they were given sir. So మన question చూడగానే ఆన్సర్ చేయొచ్చు sir. So especially CLAT is not memory based exam sir, it is reading based exam. So if you read the question properly, the question will be solved in less than fraction of seconds sir. ఫస్ట్ మనకి స్టూడెంట్ కన్నా మన స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో ఫస్ట్ మనకి క్వశ్చన్ ట్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. సో లాస్ట్ ఇయర్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్, సో ఈ క్వశ్చన్స్ అనేవి ఇలా అడుగుతున్నాడు. అండ్ సెకండ్ థింగ్ ఈస్ వెయిటేజ్ ఆఫ్ ద టాపిక్ సార్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్,
యావరేజెస్, ఈ 4 టాపిక్స్ అనేది ప్లేస్ మేజర్ వైటల్ రోల్ సార్. అలాగే అట్ ది సేమ్ టైం వెన్ కమ్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ సార్, మళ్ళీ ఈ 4 టాపిక్స్ మీద మళ్ళీ అవి సర్క్యులేట్ అవుతాయి సార్. అంటే ఈ 4 టాపిక్స్ మెయిన్లీ మనం ఫోకస్ చేసుకుంటే క్యూటీ ఈజీగా మనకి 10+ స్కోర్ చేయొచ్చు సార్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ స్టూడెంట్ మన కాలేజ్లో స్టూడెంట్స్కి ఫస్ట్ మనం ఏం నేర్పిస్తున్నాం అంటే అప్లికేషన్ పార్ట్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ వన్ క్వశ్చన్ సార్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటున్నాం సార్. మనం క్వశ్చన్ ఏంటి, మనకి ఫస్ట్ క్వశ్చన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ సార్. ఫస్ట్ ద క్వశ్చన్లో మనకు ఆన్సర్ ఉంటుంది, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో బేస్డ్ ఆన్ దిస్ క్వశ్చన్ వీ హ్యావ్ 2 స్టేట్మెంట్స్ సార్. స్టేట్మెంట్ 1 ఈస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 64 అంటున్నాం. సెకండ్ స్టేట్మెంట్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 512. బేస్డ్ ఆన్ 2 స్టేట్మెంట్స్ అనేవి we have options, 4 options. Statement 1 is correct only, statement 2 is correct only, both statement 1 and statement 2, neither statement 1 neither nor statement 2. ఇప్పుడు క్వశ్చన్ అనేది మనకి ఎవరైతే క్వశ్చన్ అనేది క్లియర్గా ప్రాపర్గా అర్థం చేసుకుంటారో సో హార్డ్లీ 5 seconds సార్ క్వశ్చన్ అనేది. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఫస్ట్ మనకి ఏంటి క్వశ్చన్ ఏం అడిగాడు మర్చిపోతాం. మనం ఏం చేస్తాం, స్టూడెంట్స్ ఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 64 అంటున్నారు. అంటే ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది, చాలా మంది ఏం చెప్తారంటే ఎక్స్ ఈక్వల్ టు 8 అని చెప్తామండి. బట్ ఎక్స్ ఈక్వల్ టు +or-8 అంటే ఎక్స్ హ్యాస్ 2 వాల్యూస్, +8 వస్తున్నాయి, -8 వస్తున్నాయి. అక్కడ మనకి క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటున్నామండి. అంటే ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ బై యూజింగ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఎక్స్ వాల్యూ ఎక్స్ హ్యాస్ 2 వాల్యూస్ వస్తున్నాయి. వెన్ కమ్స్ టు సెకండ్ స్టేట్మెంట్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 512 అంటే మనకి ఎక్స్లో పవర్లో ఏముంది 3 ఉంది. అంటే ఇప్పుడు 512ని ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూబ్ రాయొచ్చా రాయలేమా అంటే రాయొచ్చు కదండి, 8 క్యూబ్ రాయొచ్చు. అంటే అక్కడ పవర్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి బేస్ని ఈక్వల్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 8 వస్తుంది. అంటే ఇప్పుడు ఆప్షన్ ఏం చెప్పవచ్చు, మనకి చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఆప్షన్ చెప్తారండి, లేదు బోత్ 1 and 2 చెప్తారు. బట్ ఆన్సర్ ఈస్ సెకండ్ స్టేట్మెంట్. అంటే బై యూజింగ్ సెకండ్ స్టేట్మెంట్ అండ్ ఎక్స్ వాల్యూ ఆర్ గెటింగ్ కదా సార్. అంటే క్వశ్చన్ ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ హ్యాస్ యూనిక్ వాల్యూ, ఎక్స్ అనే వాల్యూ అనేది యూనిక్ ఉండాలి. అవును, 512 అంటే ఖచ్చితంగా +8 అని చెప్పొచ్చు. ఎస్, అదే ఎక్స్ అయితే -+8 చెప్పలేము. మన స్టూడెంట్ లో మన ఇన్స్టిట్యూషన్ లో మన స్టూడెంట్ కి నేర్పించేది ఇదే సార్, కంప్లీట్ గా అప్లికేషన్. సో ఉంటుంది ఏంటంటే అర్థమెటిక్ లో క్యూటీలో స్టేట్మెంట్ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంటే, నాట్ ఓన్లీ జస్ట్ మ్యాథమెటిక్స్. సార్ చెప్పినట్టుగా క్రిటికల్ రీజనింగ్ లాగా వీ హ్యావ్ టు నో హౌ టు థింక్ అండ్ వాట్ దే ఆర్ ఆస్కింగ్ us. సో దానిలో టైం స్పెండ్ చేయాలి. మన అసైన్మెంట్స్ మన ఎగ్జామ్స్ కూడా క్లాట్ ప్యాటర్న్ ప్రకారం డిజైన్ చేయడం వల్ల ఇటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల స్టూడెంట్స్ బికమింగ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దీస్ థింగ్స్. లైక్ హౌ యూ అబ్జర్వ్, మనకి క్లాట్ విజయవాడలో ఇంటర్ ప్లస్ క్లాట్, లాంగ్ టర్మ్ క్లాట్, రెసిడెన్షియల్ డే స్కాలర్తో పాటు ఆన్లైన్లో కూడా ఈ క్లాట్ కోచింగ్ మీరు యాక్సెస్ చేయొచ్చు. మన మ్యాగజైన్స్ అయినా మెటీరియల్ అయినా కూడా యూ కెన్ కమ్ అండ్ టేక్ దెమ్ ఆర్ వీ కెన్ సెండ్ ఇట్ టు యూ. పర్టికులర్గా ఇక్కడ వస్తే ఆఫ్లైన్ అవర్స్ అడ్వాంటేజ్ ఏంటంటే క్లాస్ చెప్పడమే కాకుండా క్లాస్ అయిపోయేంత స్టడీ అవర్స్ ఉంటాయి. ఆ స్టడీ అవర్స్లో జనరల్గా చాలా కాలేజ్ స్టడీ అవర్స్ అంటే ఎవరో జేఎల్స్ ఉంటూ ఉంటారు. ఇప్పుడు మన దగ్గర సీనియర్ ఫ్యాకల్టీ, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఎవరైతే క్లాస్ చెప్తారో అదే ఫ్యాకల్టీ స్టడీ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే డౌట్స్ని ఇన్స్టెంట్ క్లియర్ చేస్తారు. అండ్ మేము వీ గివ్ స్టూడెంట్స్ వీక్లీ టార్గెట్స్ ఇస్తూ ఉంటాం. అండ్ ఇవాళ ఫినిష్ చేయాలని చెప్తారు అనమాట, ఇన్ చాప్టర్ ఫినిష్ చేయాలని చెప్పి. దాన్ని కూడా ఫ్యాకల్టీ చూస్తూ ఉంటారు. పర్సనల్ మెంటర్షిప్ ఫ్యాకల్టీ అవ్వచ్చు, స్టడీ ఫ్యాకల్టీ అవ్వచ్చు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీరు జనరల్గా ఈ సబ్జెక్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం మన యూట్యూబ్ ఛానల్లో మన ప్రతి ఫ్యాకల్టీ వాళ్ళ క్లాసెస్ కొన్ని ఉన్నాయి, మనం చెప్పిన క్లాస్ కొన్ని ఉన్నాయి. అవి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. యూ కెన్ అండర్స్టాండ్ హౌ ద ఫ్యాకల్టీ ఆర్ టీచింగ్, హౌ యూర్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఆ చూడడం వల్ల మీకు కూడా క్లాట్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది సబ్జెక్ట్స్ అనేవి లెవెల్ ఎలా ఉంటుంది ఐడియా వస్తుంది. యూ కెన్ వాచ్ ఇట్. ఇది యూట్యూబ్ ఛానల్ ఆర్ శరత్చంద్ర అకాడమీ అప్లికేషన్ మొబైల్ యాప్లో కూడా క్లాట్ ఫోల్డర్లోకి వెళ్తే యూ కెన్ సీ దిస్ క్లాస్, యూ కెన్ సీ ద మెటీరియల్ ఆల్సో. సో ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. 10th అయిపోయిన స్టూడెంట్స్ ఏంటంటే యూ కెన్ కన్సిడర్ క్లాట్ యాజ్ వన్ ఆఫ్ ది వెరీ గుడ్ ఆప్షన్స్, వెరీ గుడ్ కెరీర్ ఆప్షన్స్. ఆల్ ది బెస్ట్.